హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే స్వీట్ కార్న్ పొంగడాలు అన్నమాట. సో ఆ రెసిపీ ఎట్లా చేయాలో ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేస్తాను. సో ఆ వీడియో కావాలి అనుకుంటే గనక మీరు ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. స్వీట్ కార్న్ పొంగడాలు చేసుకునే విధానం: ముందుగా మనం స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇగో ఇలా మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనం దీన్ని ఎట్లా చేయాలి అంటే సగం పేస్ట్ చేసుకోవాలి, సగం స్వీట్ కార్న్ వేసుకోవాలన్నమాట. సో మొత్తం స్వీట్ కార్న్ అయితే పేస్ట్ చేయొద్దు, మనం కొంచెం పేస్ట్ చేసి కొంచెం స్వీట్ కార్న్ వేసుకోవాలి. సో దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న 1 ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక గ్రీన్ చిల్లీ, వెల్లుల్లిపాయలు కూడా మనం ఆ వెల్లుల్లిపాయ రేకలు తీసేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక 4-5 వెల్లుల్లిపాయని ఇట్లా కట్ చేసుకోండి, అంటే రేకల్ని. దాని తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే ఈ పొంగడాలు అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే అది మనకి టేస్ట్కి తగినంత. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు, స్పైసీ అవసరం లేదు అనుకుంటే 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. సో పసుపు వేసేసుకుని మనం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి, ఇవన్నీ మంచిగా కలిసేంత వరకు. సో ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఈ డిష్ని ముందుగా ట్రై చేస్తుంటే మాత్రం నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ట్రై చేయలేదు అనుకుంటే మాత్రం ఈ వీడియో చూసి డెఫినెట్ గా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా బాగుందన్నమాట. సో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసేసాము. ఇప్పుడు మనం ఆ స్వీట్ కార్న్ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మనం గ్రీన్ చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో మనం ఒక 5-6 లెసన్ రేకలు ఉంటాయి కదండి, అవైతే మిక్సీలో వేసేసుకోవాలి. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి, మనకి ఎంత స్పైసీ కావాలి అంటే దానికి తగిన అంత. దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో దాంట్లోనే కొంచెం సాల్ట్, షుగర్, ఇంకా లెమన్ పిండుకోవాలన్నమాట. సో ఇవన్నీ పుదీనా చట్నీలో వేసుకుంటే చాలా బాగుంటది అనమాట. సో మీరందరికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందేమో కదా, గ్రీన్ చట్నీలో షుగర్ ఎందుకు వేస్తున్నారు అని. షుగర్ వేస్తే మన గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చట్నీ గ్రీన్ కలర్ లోనే బాగుంటది అనమాట. ఇంకొకటి, షుగర్ వేస్తే గ్రీన్ చట్నీ అనేది టేస్టీగా కూడా ఉంటది. సో మీరు అందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే మన గ్రీన్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కార్న్ పొంగడాలు ఎట్లా చేయాలో ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో మనం ఇందాకే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంని తీసుకొచ్చి మనం ముందుగా పొంగడాల గిన్నె పెట్టేసుకుని అంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకుని దీన్ని అయితే పొంగడాల షేప్లో చేసి పెట్టుకోవాలి, అన్నిట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫిల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ వచ్చి తిప్పుకోవాలన్నమాట. అంటే 1 సైడ్ అయితే ఫ్రై అయిపోయింది, సో ఇంకొక సైడ్ కూడా ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్. సో అందుకని ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలి స్లో ఫ్లేమ్ లో పెట్టి. సో ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన కార్న్ పొంగడాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాను. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసుకుని నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది అని. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వేడి వేడి స్వీట్ కార్న్ పొంగడాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో మేమైతే హాట్ గా సర్వ్ చేసేసుకుని ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాము విత్ గ్రీన్ చట్నీ అన్నమాట. సో గ్రీన్ చట్నీ తోటి ఇది ఒక కాంబినేషన్ అన్నమాట. సో మీకు సాస్ కావాలంటే టమాటో సాస్ తో కూడా ట్రై చేయొచ్చు, గ్రీన్ చట్నీ కావాలి అంటే గ్రీన్ చట్నీతో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.